హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొన్ని నేను హ్యాండ్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ చెప్తున్నాను. హ్యాండ్ రిలేటెడ్ ఎనీ ప్రాబ్లం ఉన్నా ఈ ఎక్సర్సైజ్ చూసి మీకు ఫస్ట్ ఫిజియోథెరపిస్ట్ దగ్గర కన్సల్ట్ అయ్యి తర్వాత ఈ ఎక్సర్సైజ్ అనేది మీరు ఇంటి దగ్గర హోమ్ ఎక్సర్సైజ్ ఫాలో అయిపోతే మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అన్నట్టు. సో లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యాండ్ సపోర్ట్ తీసుకొని కింద లెఫ్ట్ హ్యాండ్ తోటి ఫోర్ ఆర్మ్ మీద సపోర్ట్ తీసుకొని అప్ డౌన్ మూమెంట్స్, నెక్స్ట్ రౌండ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్, నెక్స్ట్ సైడ్ టర్న్ చేసి ఇక్కడ కూడా అప్ డౌన్ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్. ఇప్పుడేమో తిప్పడం అన్నట్టు సుపినేషన్ ప్రొనేషన్ మూమెంట్స్. ఇక్కడ చూడండి ఓపెన్ క్లోజ్ చేస్తున్నాను నేను ఫింగర్స్. నెక్స్ట్ వైడ్ ఓపెన్ వైడ్ క్లోజ్, వైడ్ ఓపెన్ అండ్ వైడ్ క్లోజ్ మూమెంట్. ఇది కూడా ఒక 10 to 20 టైమ్స్ మీ పెయిన్ బట్టి మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ తగ్గియడం అది మీ ఇష్టం. మంచిగా కూర్చొని ఒక స్టిక్ తీసుకొని గట్టిగా గ్రాస్ పట్టుకొని వదిలేయడం. అలా కొన్ని టూల్స్ చెప్తాను, వాటిని మీ దగ్గరే పెట్టుకొని ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అలా పెట్టుకొని చేయండి. చూడండి ఇక్కడ ఫింగర్స్ అన్నీ దగ్గరకు అనడం, మళ్ళీ చాపడం, దగ్గరికి అనడం, చాపడం. టిప్స్ ఆఫ్ ఫింగర్స్, థంబ్ దాన్ని దగ్గరికి అనడం, మళ్ళీ ఫ్లాట్ చేయడం ఫ్లోర్ మీద లేదా మీ టేబుల్ మీద ఎక్కడ ఉంటే అక్కడ. చూడండి ఇక్కడ నేను కొన్ని గ్యాదర్ చేస్తున్నాను. ఇది బియ్యంలో అన్ని కందిపప్పు, పెసరపప్పు ఇవన్నీ మీరు కొన్ని తీసుకోవచ్చు అన్నట్టు, సీరియల్స్ లైక్ దాల్ ఇవన్నీ తీసుకొని వాటిని సపరేట్ చేయొచ్చు. ఒకటి నుండి ఒకటి ఒక దాంట్లో ఇంకో దాంట్లో, ఇంకా వాటన్నిటిని గ్యాదర్ చేయడం, బియ్యం అన్నిటిని దగ్గర చేయడం, స్ప్రెడ్ చేయడం, ఒక దాంట్లో వేయడం, అలా ఇవి మీరు చేయొచ్చు. ట్రేలో చేయొచ్చు, శాండ్లో చేయొచ్చు, రైస్, బీన్స్ అలా ఇవి కొన్ని మీకు అవైలబిలిటీ ఉన్న దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అన్నట్టు. చూడండి ఒక స్మైలీ బాల్ తీసుకున్నాను, మీ హ్యాండ్లో మొత్తం ఫిట్ అయ్యేటట్టు దాన్ని తీసుకొని గట్టిగా స్క్వీజ్ చేసి మళ్ళీ వదిలేయడం, అలా. నెక్స్ట్ ఈ స్మైలీ బాల్తో కూడా కొన్ని సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేవి ఉంటాయి. చూడండి ఇట్లా ఫింగర్స్ అండ్ థంబ్ మధ్యలో పెట్టి స్మైలీ బాల్ని స్క్వీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక్కొక్క ఫింగర్ని స్ట్రెంగ్తన్ చేయడానికి సపరేట్గా ఫింగర్స్ మధ్యలో ఒక్కొక్క ఫింగర్ మధ్యలో పెట్టి స్క్వీజ్ చేస్తున్నాను. ఇది కూడా మీ ఫింగర్స్ అన్నీ స్ట్రెంత్ అవ్వడానికి సపరేట్గా మెయిన్గా స్ట్రెంత్ లేని వాటిని మెయిన్గా ఫోకస్ చేయండి. నెక్స్ట్ అన్నిటి మధ్యలో పెట్టి మళ్ళీ స్క్వీజ్ చేస్తున్నాను. కింద పెట్టి ఫ్లోర్ మీద ఇలా టేబుల్ మీద పెట్టి ముందు వెనక్కి రబ్ చేయడం, రౌండ్గా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ టర్న్ చేయడం. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇది రోలింగ్ పిన్ అన్నా లేదా నేనైతే ఒక పుల్ల తీసుకున్నాను, కర్రే అన్న సన్నది తీసుకొని దాన్ని మీ థైస్ మీద పెట్టి ఒక 2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ముందుకు వెనక్కి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అనేది రబ్ చేస్తున్నాను అన్నట్టు ఆ రోలింగ్ పిన్ తీసుకొని. ఇక్కడ చూడండి నేను ఒక మ్యాచ్ బాక్స్ తీసుకున్నాను, అది ఓపెన్ చేసేసి దీంట్లో సపరేట్గా ఒక్కొక్క మ్యాచ్ స్టిక్ని తీసుకొని ఫస్ట్ ఒక ఫింగర్లో, నెక్స్ట్ నెక్స్ట్ ఒక రింగ్ ఫింగర్లో, అలా ఒక్కొక్క ఫింగర్లో సపరేట్గా తీసుకొని మ్యాచ్ స్టిక్ని ఒక ట్రేలో లేదా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అన్నీ సపరేట్గా. ఇక్కడ నేను షూ తీసుకున్నాను, షూస్ది లేస్ టై చేయడం, మళ్ళీ ఆ టై చేసిన దాన్ని విప్పడం, అలా చేస్తూ ఉండాలి. టై చేసేంత వరకు మీరు రావట్లేదని వదిలేయకుండా అది వచ్చే వరకు టై చేయండి. షూస్ అనే కాదు, డ్రెస్ది అయినా మీరు ఏదైనా మీ ఇంట్లో అవైలబిలిటీ ఉన్న దాన్ని బట్టి మీరు ట్రై చేయండి. ఇక్కడ ఒక మ్యాచ్ బాక్స్ తీసుకున్నాను, మ్యాచ్ బాక్స్లో ఒక్కొక్క మ్యాచ్ స్టిక్ తీసుకొని దాన్ని ఇది ఫోర్ ఆర్మ్ మీద హ్యాండ్స్ మీద హ్యాండ్ థంబ్ను ఫస్ట్ ఫింగర్ మీద తీసుకొని తర్వాత రొటేట్ చేసి లాస్ట్ లిటిల్ ఫింగర్ మీద తీసుకొని సపరేట్గా ఒక సైడ్ పెట్టడం లేదా థెరపిస్ట్కి ఇవ్వడం, అలా చేయండి. చూడండి నేను ఒక స్టిక్ లాంటిది తీసుకున్నాను, దాన్ని హ్యాండ్లో పెట్టి హోల్డ్ చేసేలాగా ట్రై చేయండి, నిల్చునేటట్టు మీ హ్యాండ్ మీద స్ట్రైట్గా. నెక్స్ట్ ఒక సైడ్ నుండి ఇంకొక సైడ్కి ఇలా టర్న్ చేసేలాగా ఇలా కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు స్టిక్ తోటి. వన్ సైడ్ ఆఫ్ ద స్టిక్ని పట్టుకొని ముందుకు ఇటు సైడ్ టర్న్స్, 2 sides 1 side పట్టుకొని 2 sides తిప్పేలాగా ట్రై చేయండి.
తినేటప్పుడు కూడా స్పూన్లో బౌల్లో స్పూన్తోని ఫుడ్ తీసుకొని నోట్లో పెట్టుకునేలాగా మీరే ట్రై చేయండి. చూడండి, ఇక్కడ నేను ఒక బాల్ తీసుకున్నాను. బాల్ని తీసుకొని పికప్ బాల్ ఫ్రమ్ టేబుల్, కింద నుండి టేబుల్ తీసుకొని దాన్ని పైకి అప్వర్డ్స్గా త్రో చేస్తున్నాను. చూడండి, కింద నుండి బాల్ తీసుకొని పైకి త్రో చేస్తున్నాను. ఇది కూడా ఒక మూమెంట్. అండ్ ఈ స్క్రూ డ్రైవర్ మూమెంట్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. స్క్రూ మూమెంట్ చేసేలాగా, అంటే డోర్ దగ్గరైనా లేదా మీరే ఎక్కడ వెళ్ళకుండా స్క్రూ ఒకటి తీసుకొని దాన్నే ఇట్లా కింద తిప్పుతున్నట్టు మీరు ట్రై చేయండి మొత్తం బ్రిస్ట్ని. ఇది సుపినేషన్ మూమెంట్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అన్నట్టు. ఇక్కడ ఎక్స్టెన్షన్ మూమెంట్ ఇంప్రూవ్ చేయడానికి నేను ఈ హ్యాండ్ని సపోర్ట్ తీసుకొని, ఒక టేబుల్ టీపై సపోర్ట్ తీసుకొని, హ్యాండ్ సపోర్ట్ తీసుకొని, ఫోర్ ఆర్మ్ సపోర్ట్ తీసుకొని హ్యాండ్ అప్ పెట్టి ఇలా స్ట్రేట్గా, అంటే కిందికి మడవకుండా ఫోర్ ఆర్మ్ హ్యాండ్ స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకొని హోల్డ్ చేయాలన్నట్టు. ఒక 5 seconds హ్యాండ్ హోల్డ్ చేయాలి. తర్వాత వెయిట్ పెట్టుకొని కూడా హోల్డ్ చేయండి. 5 seconds to 1 minute వరకు హోల్డ్ చేసి మళ్ళీ నార్మల్కి వచ్చేసేయచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వీణ వాయిస్తున్నట్టు ఫింగర్స్తోని ట్యాపింగ్ మూమెంట్స్ చేస్తున్నాను. ఫింగర్స్ ఆన్ టేబుల్ మీద ట్యాప్ చేసేలాగా. నేను ఇక్కడ టీపై దగ్గర చేస్తున్నాను. సో టీపై కింద సపోర్ట్ ఉంటుంది కదా, దాన్ని స్టిక్ పట్టుకొని ఇలా ఫ్రంట్ సైడ్ మూమెంట్స్, నెక్స్ట్ ఇలా కింద ఉన్న దాంతోనే అప్ డౌన్ మూమెంట్స్ సపోర్ట్ తోటి మీరు స్టిక్ తీసుకోవచ్చు, థిక్ రాడ్ని తీసుకోవచ్చు. అలాంటి వాటిని తీసుకొని కూడా మీరు మూమెంట్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్ట్రెచ్చింగ్ మూమెంట్స్ చేస్తున్నాను. మొత్తం ఫింగర్స్, హ్యాండ్ మొత్తం కిందికి పైకి స్ట్రెచ్ అయ్యేలాగా చూస్తున్నాను. ఇది ఎల్బో అనేది స్ట్రైట్ ఉండాలి. ఇక్కడ బోత్ ఫింగర్స్తో చేస్తున్నాను స్ట్రెచ్చింగ్. అప్ డౌన్, సైడ్ టర్న్ మూమెంట్స్, ఇక్కడ రివర్స్ మూమెంట్స్ చూడండి, ఇలా రివర్స్ మూమెంట్స్ అన్నీ బోత్ హ్యాండ్స్ తోటి. ఇంకా అన్నీ ఒక్కొక్క ఫింగర్, 2 handsది ఒక్కొక్క ఫింగర్ పట్టుకొని లోపలికి క్లోజింగ్ అండ్ పార్టింగ్, లోపలికి దగ్గరకు అనడం, మళ్ళీ దూరం వెడల్పుగా అనడం. సో అన్నీ ఒక్కొక్క ఫింగర్ ఏ ఫింగరో అది సపరేట్గా పట్టుకొని చేయడం విత్ బోత్ ఫింగర్స్. నెక్స్ట్ వన్ థంబ్ తోటి అన్ని ఫింగర్స్ని టచ్ చేయడం. హ్యాండ్ని టేబుల్, ఫ్లోర్ ఆర్ టీపై మీ అవైలబిలిటీ బట్టి పెట్టి కింద స్ట్రేట్గా ఒక్కొక్క ఫింగర్ని రేజ్ చేయడం అన్నట్టు. అంటే లైక్ థంబ్, లిటిల్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, ఫస్ట్ ఫింగర్, సెకండ్ ఫింగర్, అలా ఒక్కొక్కటిగా సపరేట్గా ఫింగర్ని లిఫ్ట్ చేసి హోల్డ్ చేయడం. అలా మీరు చేసే దాన్ని బట్టి ఎంతసేపు చేస్తారని. అన్నీ మీ బాల్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న బాల్స్, పెద్ద బాల్స్, అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాల్స్ని తీసుకొని వాటిని త్రో చేయడం. అప్ త్రో, క్యాచ్, స్క్వీజ్, అలా డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బాల్స్ని తీసుకొని వాటన్నిటి మీద ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నేను ఒక రబ్బర్ బ్యాండ్ కూడా తీసుకున్నాను స్ట్రెంగ్త్ పెరగడానికి. ఆ రబ్బర్ బ్యాండ్ని కూడా థంబ్ అండ్ ఫింగర్స్ అన్నిటి మధ్యలో పెట్టినాను అండ్ ఇలా స్ట్రెచ్ చేస్తున్నాను అన్నట్టు. నెక్స్ట్ ఒక్కొక్క ఫింగర్ మధ్యలో కూడా పెట్టి స్ట్రెంగ్తన్ చేయొచ్చు. లైక్ నేను బాల్ తీసుకొని ప్రెస్ చేసినాను కదా, ఇదేమో సపరేట్గా వెనక్కి పుష్ చేయడం అన్నట్టు. ఇది చూడండి, ఒక్కొక్క ఫింగర్, లిటిల్ ఫింగర్, అలా ఒక్కొక్క ఫింగర్ని స్ట్రెంగ్తన్ చేయడం. దిస్ వన్. నెక్స్ట్ అన్ని సపరేట్గా కూడా 2 fingers మధ్యలో కూడా పెట్టి ఇలా స్ట్రెచ్ చేయొచ్చు. నెక్స్ట్ నేను ఒక టవల్ తీసుకున్నాను. టవల్ని కింద పెట్టేసి టేబుల్ మీద ఆర్ గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టి దాన్ని కూడా ఇలా మీ హ్యాండ్స్ తోటి వెనక్కి పుష్ చేయడం అన్నట్టు. అంటే స్ప్రెడ్ చేయడం లేదా టవల్ని వెనక్కి పుష్ చేయడం, ముందుకు జరపడం, ఇలా టవల్ తోటి కూడా ఎక్సర్సైజ్ చేయడం. టవల్ని కూడా చూడండి, ఇక్కడ నేను సపోర్ట్ తీసుకొని అప్ డౌన్, ఈ మూమెంట్ కూడా నేను ఆల్రెడీ హాస్పిటల్లో చెప్పుంటాను. కానీ ఇక్కడ కూడా ఇంటి దగ్గర కూడా మీకు టవల్ ఉంటే టవల్ లేదా షీట్, బ్యాండ్, అలా మీకు ఉన్న దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకొని చేయొచ్చు ఎక్సర్సైజ్ అనేది స్ట్రెంగ్తన్ అవ్వడానికి. ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ మూమెంట్స్, అప్ డౌన్ మూమెంట్స్ కోసం. నెక్స్ట్ చూడండి, ఒక పేపర్ తీసుకుంటున్నాను. పేపర్ మీద రాయడం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మీ హ్యాండ్ గ్రిప్పింగ్ అనేది ఫాస్ట్గా వస్తుంది. ఇంకా మనీ చేతితో పెట్టి ఒక్కొక్కటిగా కౌంటింగ్ చేయడం. ఇంకా కాయిన్స్ని తీసి వాటిని కూడా కౌంటింగ్ చేయడం. చిన్న చిన్న కాయిన్స్ని కింద నుండి తీసి ఎంత ఉన్నాయని ఒక దాంట్లోకి వెళ్ళి ఇంకొక దాంట్లో పెట్టడం. అలా మీరు ఇంట్లో ఉన్న వాటితోటే ఎక్సర్సైజ్
చూడండి. ఇంకా రౌండ్ మూమెంట్స్ బోత్ హ్యాండ్స్ని పట్టుకొని రౌండ్ సర్క్యులర్ 8 లాగా సర్క్యులర్ మూమెంట్స్ చేస్తున్నాను అన్నట్టు. ఇది కూడా మీ రిస్ట్ మూమెంట్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా లాక్ అండ్ కీ, ఇది కూడా ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి లాక్ ఓపెన్ చేయడం, మళ్ళీ క్లోజ్ చేయడం, ఇంకా ఒక బుక్ తీసుకొని దాన్ని క్లోజ్ ఓపెన్ చేయడం, ఒక్కొక్క పేపర్ని సపరేట్గా ఓపెన్ చేయడం, లో కొద్దిగా వెయిట్ తీసుకొని లైక్ డంబుల్స్ చిన్న బాటిల్లో వెయిట్ తీసుకొని ఈ అన్ని మూమెంట్స్ చేయడం. నెక్స్ట్ చిన్న చిన్న యాక్టివిటీసే చాలా హెల్ప్ అవుతుంది. లైక్ నైఫ్ అండ్ ఫోక్ తీసుకొని వాటితోని తినడం, నైఫ్ కట్ చేయడం, ఓపెన్ అండ్ క్లోజ్ చేయడం, బటన్ ఓపెన్ క్లోజ్. నెక్స్ట్ డోర్ కూడా ఓపెన్ క్లోజ్, సీజర్స్తో కట్ చేయడం, నీడిల్ పెన్తో రాయడం, టైప్ రైటింగ్. ఇంకా గాల్ఫ్ అండ్ టెన్నిస్ ఆడడం, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, పియానో, వయలిన్, అవి చాలా హెల్ప్ అవుతుంది. ఎక్సర్సైజ్ లాగా వర్క్ అవుతుంది హ్యాండ్ మీద. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ బట్టి థెరపిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ఇంటి దగ్గర ఈ హోమ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.